బట్ ఇది ఇక్కడ దాకా వెళ్తుంది, 50 దాకా అయితే 100% వెళ్తుంది. విత్ 4 years ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఒకవేళ 50 దాకా వెళ్తే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్. నేను ధన్లో కూడా ట్రేడింగ్ చేస్తాను అనమాట. 20,000 పర్ డే సిరీస్ కాకుండా యూజువల్లీ నేను వేరే ట్రేడింగ్ కూడా చేస్తాను. సో దీంట్లో మన దగ్గర 51,000 ఉంది కరెంట్లీ. సో ఒక చిన్న ట్రేడ్ తీసుకుందాము. మేము ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా పైకి వెళ్తుంది అనమాట. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మన నిఫ్టీ ఇంకా కిందనే ఉంది, పైకి వెళ్ళట్లేదు. బ్యాంక్ నిఫ్టీగా మాత్రం దూసుకుపోతుంది అనమాట. ఇగో చూడండి, 1040 క్యాండిల్ ఇది, 920 క్యాండిల్ ఇది. సో ఎక్స్ట్రీమ్ పైక్ హైయర్స్ వెళ్తూనే ఉంది. సో జస్ట్ కొంచెం కిందికి వచ్చినప్పుడు కొందామని చూస్తున్నాను నేను. ఇప్పుడు పైన సేవ్ అయిపోయింది. ఇది కొంచెం కిందికి వచ్చిందంటే ఇక్కడ ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేస్తాను నేను. మన ఈఎంఐ దగ్గరకు వచ్చిందంటే కొనుక్కొని మళ్ళీ పైకి అమ్మడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ, కొంచెం వెయిట్ చేద్దాం. ఇదైతే మంచి క్యాండిల్ ఇది, బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉన్నట్టుంది. వచ్చినా కిందికి రప్పని వచ్చినా వస్తుంది. సో జాగ్రత్తగా ఆడదాం మనం. ఇక్కడ ఒక జోన్ ఉంది కదా, ఈ జోన్ ఒకవేళ కట్ అయింది అనుకోండి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో లెట్స్ ఓకే, పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఎంత క్వాంటిటీస్గా మొదలు 50,000 అంటే 140, ఒక 300తో స్టార్ట్ చేద్దాం. 300 అంటే ఎంత అవుతుందంటే 140 into 300, 140 into 300. కొట్టేసింది, చెప్పలే. కొంచెం వెయిట్ చేసుకునే లోపల వెళ్ళిపోయింది రాకెట్ లాగా. బట్ చూద్దాం, ఆ బ్రేక్అవుట్ ఒరిజినల్ బ్రేక్అవుట్ చూసారా, మళ్ళీ కిందికి వచ్చేసింది. కొనుక్కోవచ్చు యాక్చువల్లీ ఇక్కడ. లెట్స్ సీ, ఐల్ బై హియర్. ఓకే, 151కి కొన్నాం మనము. యూజువల్లీ నేను ఇక 134కి కొంటుండే, కానీ కొంచెం మిస్ అయిపోయింది. ఇది గడ్బడ్లో కొనేసా, కానీ ఇది ఒక చిన్న స్కాల్పింగ్ చేస్తా. ఐ విల్ ట్రై టు ఎగ్జిట్ దిస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. మన స్టాప్ లాస్ ఏం లేదండి. ఒకవేళ 140 దగ్గరికి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. యాజ్ పర్ 130 దగ్గర ఉంటే మంచి ప్రైస్ ఉండేది. నేను 134కి తీసుకుందాం అనుకున్నా, కానీ ఆడ మిస్ అయిపోయింది అన్నమాట. ఇది ఒకవేళ దీని కిందకి వస్తే అది ఎగ్జిట్, బికాస్ ఇది వెళ్తే మళ్ళీ దీని లోపల ఈ జోన్కి యాడ్ అయిపోతుంది అనమాట. మార్కెట్ అయితే పైకి వెళ్తుందని ఉంది, బట్ చూద్దాం. దీంట్లో ఒక 5,000 ప్రాఫిట్ అయిపోతే నేను ఎగ్జిట్ కొట్టడానికి ట్రై చేస్తాను. బట్ లెట్స్ సీ. ఇది ఒకవేళ ఇది క్రాస్ అయితే చాలా పైకి వెళ్తుంది. ఆల్మోస్ట్ 190, 200 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 150కి ఉంది కాబట్టి 170, 180కి నాకు వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కిందికి వెళ్తే మాత్రం నేను ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తాను. యాజ్ ఐ సెడ్ 140కి నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. సెల్ ఆర్డర్ రెడీగా పెట్టుకున్నా, 300 క్వాంటిటీ. మార్కెట్ అయితే పైకి వెళ్ళాలి, లేకపోతే ఒక పని చేద్దాం. ఈ ఈఎంఐ దగ్గరికి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొడతాను. ఇక్కడ ఈఎంఐ ఉంది చూడండి, 137 సమ్వేర్ హియర్. వీడికి వస్తే ఎగ్జిట్ కొట్టవచ్చు. కరెంట్లీ 1000 రూపీస్ లాస్లో ఉన్నాం మనము. బ్యాంక్ నిఫ్టీ జెరోదాలో ట్రేడ్ చేసాం, 4,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. మళ్ళీ నేను జెరోదాలో మళ్ళీ ట్రేడ్ చేయలే. మీరు చూసుకున్నట్టయితే నేను తీసుకున్న ట్రేడ్ 173 కొని 200కి అమ్మేసిన. ఇప్పుడు 231లో నడుస్తుంది. ఈడ ఇంకొక 10,000 అవుతుండే, బట్ ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. యాజ్ పర్ ఇదైతే పైకి వెళ్ళాలి, దీని కిందికి అయితే రావద్దు. ఒకవేళ వచ్చిందంటే కొంచెం కష్టం, బట్ ఇట్స్ ఓకే. నేను ఇక్కడ ఎందుకు మిస్ చేసా అర్థం కాలే. ఈడ కొనేడుతుండే యాక్చువల్లీ. దీనికి నిఫ్టీ ఇస్తుంది 7. క్రేజీ క్యాండిల్ చేసింది సారా. ఇది పైకి వెళ్ళిపోవాలి, అప్పుడు మళ్ళీ వస్తుంది. ఓకే, మన మార్కెట్ కిందికి వస్తుంది, బట్ మళ్ళీ పైకి వెళ్ళాలి. బట్ నేనైతే ఈడికి వస్తే నేను ఎగ్జిట్ కొడతాను. యాజ్ ఐ సెడ్ 138 ఆర్ 138కి నేను ఎగ్జిట్ కొడతాను. ఓకే, ఎగ్జిట్. సో కరెంట్లీ 4,000 లాస్లో ఉన్నాము మళ్ళీ దానిలో ఈ మధ్య ఎందుకో నాకు ట్రేడ్ తీసుకొని వస్తలే. ఈవెన్ ఇక్కడ ఇట్స్ అ గుడ్ ట్రేడ్.
ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఐ ట్రై టు బై దిస్. ఎందుకు కొన్నా అంటే ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది కాబట్టి. ఇమీడియట్గా యూజువల్లీ కొనొద్దు, బట్ నేను కొన్నా ఎందుకంటే మార్కెట్ కొంచెము బుల్లిష్ బ్యాక్ ట్రేడ్లో వెళ్తుంది. ఒకవేళ ఇది ఇక్కడ సస్టైన్ అయిపోతే నేను మళ్ళీ ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. ఐ ఫీల్ ఇట్ విల్ గో అప్. సూపర్ సూపర్ సూపర్. అవసరం మంచి క్యాండిల్ చేసింది ఇక్కడ. 5 minutes షార్ట్లో చూసుకుందాం. ఓకే, వెరీ గుడ్. దీని మీదకి వచ్చిన లాస్ట్లో ఎందుకున్నాం మనము. వెరీ గుడ్. చూడండి, ఈ కాస్ట్ వస్తే నేను కట్ చేస్తాను, మళ్ళీ కావాలంటే ట్రేడ్ తీసుకుందాము. ఎందుకంటే కొంచెం నాకు తేడా అనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇది గ్రీన్లో అయిపోతే నేను ఇక్కడ ఎగ్జిట్ కొడతా, మళ్ళీ కావాలంటే ట్రేడ్ తీసుకుందాం. ఓకే, ఇంకొంచెం గ్రీన్లో వస్తే ఎగ్జిట్ కొడతా. ఐ టెల్ యూ రీజన్ వై నేను ఎగ్జిట్ కొడదాం అనుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే ట్రేడ్ తీసుకుంటాం, మంచి ప్లేస్లో బై చేసుకొని కొందాం. ఇప్పుడైతే నేను గ్రీన్లో రాగానే ఎగ్జిట్ కొడతా. ఒక గ్రీన్లో వచ్చింది. సరే, 900 రూపీస్ ప్రాఫిట్కి ఎగ్జిట్ కొట్టేసా. మళ్ళీ ట్రేడ్ తీసుకుందాం. ఇది ఎందుకో నాకు తేడా అనిపిస్తుంది, కొంచెం భయం అవుతుంది. సో లెట్స్ సీ. ఇది గుడ్ పొజిషనే, బట్ మళ్ళీ నేను ఒక ట్రేడ్ తీసుకుంటే ఐ విల్ రికార్డ్ బ్యాక్. ఓకే, హాయ్. మళ్ళీ మార్కెట్ పైకే వెళ్తుంది. కరెంట్లీ అయితే 52,800 కాల్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నా. ఇది కొంచెం కిందికి వస్తే నేను బై చేసుకుంటా. ఇక్కడ కొంచెం కిందికి రాని ట్రై చేస్తున్నా, కిందికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. కొంచెం కిందికి రా, నాకు ఇంత పెద్ద ప్రైస్ వద్దు, నాకు అంత పెద్ద ప్రైస్కి నేను కొనలేను. కొంచెం కిందికి వచ్చిందంటే నేను ఇమీడియట్గా కొనుక్కుంటా. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 80 ఆర్ 77, 600 క్వాంటిటీతో స్టార్ట్ చేద్దాం. కిందికి రా స్వామి, కిందికి రా. కొంచెం కిందికి వచ్చి కావాలంటే పైకి వెళ్ళు. వస్తావు. గడబడిలో తీసుకోవద్దు ఎప్పుడు ట్రేడ్. ఇప్పుడు పైకి వెళ్తుంది కదా అని ఇమీడియట్గా నేను 600 క్వాంటిటీ వేసుకున్నంటే నాకు లాసెస్ వస్తుంది. కరెక్ట్ టైంలో ట్రేడ్ ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంత పైకి వెళ్తుంది, ఇక్కడ తీసుకోవచ్చు కదా, పైకి వెళ్ళిపోతుంది కదా అని అనుకోదు. కొంచెం మంచి అమౌంట్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, నాకు 80 దొరికినా నేను తీసుకుంటా. కొంచెం కిందికి రావాలి, ఎందుకంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కొంచెం కిందికి రా. చాలా బాగుంది, మంచి క్యాండిల్ అన్నమాట. నేను చేస్తే రిస్క్ తీసుకోవట్లేదు, ఎందుకంటే సేఫ్లో ఆడదామని. కరెంట్లీ మన దానిలో అయితే 900 రూపీస్ ప్రాఫిట్కి ఉంది. కొంచెం కిందికి వచ్చి ఆగిందంటే, లేకపోతే ఒకవేళ ఈ ట్రేడ్ ఇక్కడ ఇంకొక 5 minutes పెట్టాను. ఓకే, మంచి ప్లేస్, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, బట్ ఐ విల్ జస్ట్ వెయిట్. కొంచెం కిందికి రా, రైట్, ఐ విల్ బై హియర్. ఇంకా కొంచెం కిందికి వస్తే తీసుకున్నట్టుండే, బట్ ఇట్స్ ఓకే. మంచి ప్లేస్లోనే కొన్నా. ఎంత కొన్నా 82 మేబీ, ఐ థింక్ 82కి కొన్నా. వెరీ గుడ్ ప్లేస్. దీంట్లో 2000 ప్రాఫిట్లో వెళ్తుంది. కరెంట్లీ మన ప్రాఫిట్ 4000. ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంది నాకు, ఇక్కడ ఎగ్జిట్ కొడతా. ఓకే, కొంచెం కిందికి వచ్చింది కాబట్టి డౌట్ఫుల్గా ఉంది. కమాన్ పైకి వెళ్ళి. ఓకే, ఐఎమ్ సెల్లింగ్ దిస్. ఎందుకు సెల్ చేస్తున్నా అంటే ఇక్కడ నాకు కొంచెం డౌట్ వస్తుంది కిందికి పడుతుందని. మళ్ళీ కావాలంటే మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాం, డోంట్ వరీ. ఓకే, కరెంట్లీ మన ప్రాఫిట్ 4000. దానిలో కూడా యాక్చువల్లీ మార్కెట్ చాలా బాగుంది. సూపర్, జస్ట్ మిస్ అయిపోయినా, బట్ ఇట్స్ ఓకే. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇది కొంచెం కిందికి వచ్చిందన్నమాట. అట్లాంటి దాంట్లో తీసుకోవద్దు, తీసుకున్నామంటే ట్రాప్ అయిపోతాం అనమాట. ఈరోజు అయితే మంచిగా ఉంది మార్కెట్. కొంచెం కిందికి వస్తే మళ్ళీ తీసుకుంటా, ఎందుకంటే మంచిగా ఉంది మార్కెట్ కాబట్టి. లెట్స్ టేక్ సమ్వేర్ అరౌండ్ 894 అట్లా వస్తే తీసుకుంటాయి. మార్కెట్ అయితే సూపర్ బుల్లిష్గా ఉంది.
ఇక్కడ ఇంకా కొంచెం కిందికి రా. ఐ థింక్ ఐల్ బై హియర్. ఓప్, మన దగ్గర అంత డబ్బులు లేవంట. ఓకే, బై చేసాం మళ్ళా సమ్వేర్ అరౌండ్ హియర్. సో మన స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ తీసేద్దాం. ఓకే, ప్రాఫిట్ వస్తే పైకి తీసుకుందాం. సో ఇది కొంచెం సేపు హోల్డ్ చేస్తాను నేను ఈ ట్రేడ్, ఎందుకంటే మార్కెట్ చాలా బుల్లిష్గా ఉంది. ఓకే, మనం ఇక్కడ తీసుకున్నాము. సమ్వేర్ అరౌండ్ 91కి మనం సేఫ్గా ఇది అయిపోవచ్చు. ప్రాఫిట్ ఐ ట్రై టు కీప్ సమ్వేర్ అరౌండ్ హియర్ 137, 140కి ప్రాఫిట్ తీసుకుంటా. ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. కరెంట్ మళ్ళీ బ్యాక్ టు -4,000కి వచ్చేసాం. షిట్, కిందికి వచ్చినప్పుడు తీసుకోవాలని అందుకే చెప్తారు. పప్పులు కాలేసా, బట్ ఇట్స్ ఓకే. మార్కెట్ అయితే బుల్లిషే ఉంది, పైకి వెళ్ళాలి. ఒకవేళ అది సమ్వేర్ అరౌండ్ 95కి వస్తే ఐ ఎగ్జిట్. బట్ ఎందుకు చూపిస్తుంది? దీంట్లో ప్రాఫిట్ ఉండే కదా. ఓకే, ఓ సూపర్, కిందికి వచ్చింది. షిట్, ఈడ తీసుకునేది ఉండే మనం ట్రేడ్. అందుకే చెప్తా, ఎప్పుడు వెయిట్ చేయాలి, గుర్తుపెట్టుకొని. నేను ఏదో బుల్లిష్ ఉందని బుల్లిష్గా తీసుకున్నా, బట్ అట్లా తీసుకోవద్దు. యూజువలీ ఇట్స్ ఎక్స్పీరియన్స్, డోంట్ వరీ. మళ్ళీ పైకి వస్తుంది మార్కెట్. అది 5 minutes స్టార్ట్లో చూసుకుందాం. ఓకే, క్రేజీ కిందికి వచ్చింది. ఒకవేళ ఇంకా కొంచెం కిందికి వస్తే ఐ ఎగ్జిట్ దిస్. ఎంత క్వాంటిటీ ఉంటే 495 క్వాంటిటీ సెల్ కొట్టేస్తా. మార్కెట్ అయితే పైకి వెళ్ళాలి. ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ వస్తే ఐ ట్రై టు ఎగ్జిట్ దిస్. మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాం. ఇది క్లియర్ అయిపోవాలి, ఇది గ్రీన్లో అయిపోవాలి మనది. ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. 160, కమాన్ 300, కమాన్. ఇక కొంచెం పైకి గ్రీన్లో అయిపోతే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. 700, 600, 900, 1 minute టైం ఫ్రేమ్ తీసుకున్నాం. ఓకే, సూపర్. 500, కమాన్ కొంచెం పైకి వెళ్ళి గ్రీన్లో వచ్చింది. ఐ ట్రై టు సెల్ దిస్. నేను మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాను. మళ్ళీ 958 షార్ప్గా మనం ఎగ్జిట్ కొట్టాం. సో ట్రేడింగ్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఓకే, నేను ఇక్కడ ఇష్టం వచ్చిన ట్రేడ్ తీసుకుంటున్నాను, కానీ యూజువలీ నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే 2000 సిరీస్ని ఫాలో అవ్వండి. పర్ డే 2000 సిరీస్ని. ఇది ఎక్స్ట్రీమ్ స్కాల్పింగ్ చేస్తుంటాను అన్నమాట నేను. మజా వస్తుంది, చూడండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ పొజిషన్. కానీ ఇంకొకసారి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. కిందికి వచ్చి ఒకవేళ 90 దగ్గరికి వస్తే నేను తీసుకుంటా ఇది. ఓకే, మనము ఫస్ట్ ట్రేడ్ 95కి తీసుకొని 143కి తీసుకొని 145కి అమ్మేసాము. 2 పాయింట్స్ ఉంటే మనకి 900 రూపీస్ వచ్చినాయి. ఈడ 95 తీసుకొని మళ్ళీ 95 అమ్మేసాము. -7 రూపీస్ ఉంది. కొంచెం కిందికి వస్తే మళ్ళీ నేను కొనుక్కొని ట్రై చేస్తాను. కొంచెం కిందికి రాలి. ఇట్స్ గుడ్ జోన్, బట్ ఐ ట్రై టు వెయిట్, ఎందుకంటే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నాకు సమ్వేర్ అరౌండ్ 90, 94 అట్లా దొరికితే నేను తీసుకుంటా. ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ అయితే సోదీలకు పడుకొని ఉంది, చూసారా? ఎక్స్ట్రీమ్ 8కి వచ్చింది, ఆడి దాకా వెళ్ళిపోయింది. గుడ్, మంచిగా ఉంది మార్కెట్. ఇట్లుంటే పైసలు సంపాదించవచ్చు మస్తు. నేను ఎందుకు ఆపుకుంటున్నా అంటే కొంచెం సేఫ్గా ఆడుతున్నాను, అందుకే నేను అంత డిలే అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. సూపర్ వావ్. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయింది, చూసారా మీరు? 135 దాకా వెళ్ళింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. నేను చేంజ్ చేస్తా. ఇది 52,900 తీసుకున్నాం. ఓకే, ఇది తీసుకుంటే మనకు కొంచెం ఇది అవుతుంది. ఓకే, ఇక్కడ 600 క్వాంటిటీ పెట్టుకుందాం. ఇంకా కింది కదా ఐ బై ఈజ్ డౌన్, కింద కొనుక్కుంటా. ఇంకా కొంచెం కిందికి వస్తే కొనుక్కుంటా. ఓకే, ఎందుకు పడుతుంది? 52,000 ఉంది కదా స్వామి. ఆర్డర్ ఎందుకు పిచ్చి రేట్ తీసుకున్నాను. స్కాల్పర్ మోడ్ 600. ఓకే, ఇంకా కొంచెం కిందికి వస్తుంది. బై. ఓకే, 67కి తీసుకున్నా. లెట్స్ సీ. 600 క్వాంటిటీ
2000 ప్రాఫిట్లో నడుస్తుంది. కమాన్ 3000 ప్రాఫిట్లో నడుస్తుంది. 4000 మళ్ళీ రిటర్న్ వచ్చేసాం 4000కి. సమ్వేర్ అరౌండ్ 5000 వస్తే ఒక చిన్న గ్యాప్ తీసుకుంటాను నేను. కమాన్ పైకి వెళ్తుంది. సూపర్ మంచిగా ఉంది ట్రేడ్. 3000 ప్రాఫిట్ 2000. ఇది నా థర్డ్ ట్రేడ్ అనమాట. ఫస్ట్ ట్రేడ్లో 900 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో -4000 మళ్ళీ కాస్ట్ నేను కట్ చేసుకున్నా. ఇది నా థర్డ్ ట్రేడ్. 52,900 క్వాంటిటీ ఇది కొనుక్కున్నా. ఇంకొక పెద్ద హై ఇస్తుంది అనుకుంటున్నాను నేను. దాని తర్వాత కావాలంటే మళ్ళీ మార్కెట్ స్లో ఛాన్స్ ఉంది. ఏం చెప్పాలి, ఇది పైకి వెళ్తుంది. బట్ ఇది ఎందుకు ఇంకా కిందికి ఉంది. ఓకే 900 రానికి ఇంకా టైం ఉంది కదా. చాలా అన్ఈవెన్గా మూవ్ అవుతుంది మార్కెట్. బట్ లెట్స్ వెయిట్. బుల్లిషే ఉంది టోటల్గా అయితే యాజ్ పర్ మై వ్యూ. ఒకవేళ ఇది సమ్వేర్ అరౌండ్ 60కి వస్తే నేను కట్ కొట్టేస్తాను. పైకి వెళ్ళాలి మార్కెట్ అయితే, పైకి వెళ్ళాలి. జస్ట్ అది భయపడిపిస్తారు అనమాట. వీక్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వీక్ చేస్తుంది. కమాన్ ఇంకొక పుష్ కొట్టు మజా వస్తుంది. సానే వీక్ అవుతుంది ఇది యాక్చువల్లీ. పైకి వెళ్ళాలి బట్ ఐ డోంట్ నో వై ఇట్స్ వీక్. ఇంకొకటి అయితే ఇస్తుంది, పెద్దది ఇస్తుంది. నేను యాక్చువల్లీ ఈ ట్రేడ్ని హోల్డ్ చేస్తాను. నాకు ఎందుకో ఇది ఎక్స్ట్రీమ్ పైకి వెళ్తుందని నమ్మకం అయితే ఉంది. సో లెట్స్ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఓకే మేబీ 41 దాకా పెట్టుకుందాం. 41 దాకా వస్తే మనకి పెద్ద లాస్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఐ వాంట్ టు హోల్డ్ దిస్ ట్రేడ్. కొంచెం సేపు హోల్డ్ చేసుకుందాం మనం, ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉంది కదా. సో మేబీ మనకు ఒక మంచి అమౌంట్ ఇస్తుంది ఈరోజు. కమాన్ ఇది ఎందుకు స్లోగా అవుతుందంటే నేను అవుట్ ఆఫ్ ద మనీ కొనుక్కున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్ ద మనీ దాంతో ఆడుకోవాలి. ఇప్పుడు 52,840 ఉంది కదా, 52,800 తోటే ఆడుకోవాలి. 52,900 ఏమైతే అంటే కొంచెం కిందికి వచ్చినా ఎక్స్ట్రీమ్ కిందికి వచ్చేస్తాను అనమాట. సో అక్కడ మీరు జాగ్రత్తగా. నేను ఎందుకు 52,900 కాల్ తీసుకున్నాను అంటే నాకు మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెము అబౌవ్ ద మనీ తీసుకుంటే నాకు ఆప్షన్ ప్రైస్ తక్కువ ప్రైస్కి వస్తుందని నేను కొనుక్కున్నాను అనమాట. 66 రూపీస్కి వచ్చేసింది నాకు. మీరు 52,800కి చూసారనుకోండి, ఇది చూడండి 113 రూపీస్కి నడుస్తుంది. మన దగ్గర ఉన్న 52,000 రూపీస్లో మనకి ఎక్కువ క్వాంటిటీ రాదు. సో ప్రాఫిట్ వచ్చినా కొంచెం ప్రాఫిట్స్ అవుతుంది. సో అందుకే నేను 52,900 తీసుకున్నాను. 52,300 కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. లెట్స్ వెయిట్. ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉంది కాబట్టి నేను అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి కొనుక్కున్నా. ఎల్స్ నేను కొనేవాడిని కాదు. ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉన్నప్పుడు ప్రైజెస్ ఎక్స్ట్రీమ్గా చేంజెస్ వస్తాయి అన్నమాట. అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది, అగైన్ లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లుంటుంది అన్నమాట. ఇది నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. నేను ఎగ్జిట్ కొట్టేస్తున్నా. నేను మళ్ళీ కావాలంటే తీసుకుంటా ట్రేడ్. కావాలంటే ఇప్పుడు ఇంకా మనము డీప్కి వెళ్దాం. 53,000 దాన్ని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, డిఫరెన్స్ వచ్చినా చాలా అమౌంట్ వస్తుంది అనమాట. ఒకవేళ నేను 1000 క్వాంటిటీ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఐ కెన్ బై హియర్ యాక్చువల్లీ. ఇంకా కొంచెం కిందికి వస్తే కొనుక్కుందాం. ఓకే, మార్కెట్ కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళాలి. లెట్స్ వెయిట్. పైకి వెళ్తుంది అనిపిస్తుంది నాకు. నేను కొనుక్కుంటున్నా. ఓకే, 900 క్వాంటిటీ అయితే తీసుకున్నాను నేను. 990 క్వాంటిటీ. ఓకే, సూపర్. కమాన్ ఇంకో కొంచెం పైకి. కాస్ట్ టు కాస్ట్ వస్తే కట్ చేసుకుంటాం. మళ్ళీ కావాలంటే తీసుకుందాం. జస్ట్ మన లాస్ కవర్ అయిపోయి ఇది గ్రీన్లో రాగానే నేను ఎగ్జిట్ కొడతా. కమాన్ వెళ్ళాలి, పైకి అయితే వెళ్ళాలి. సూపర్. కమాన్ ఒక్కడ కొట్టు పైకి. కమాన్ నేను ఎగ్జిట్ చేసినప్పుడు ఇట్లా రప్పని కొట్టేస్తుంది. సో ఇది హోల్డ్ చేస్తున్నా.
యూజువల్లీ ఇందాక ఏమైందంటే నేను ఎగ్జిట్ కొట్టగానే అది రాకెట్ లాగా రుప్పుమని 50 పాయింట్స్ 40 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో అందుకే ఇది వెయిట్ చేస్తున్నా. మేబీ ఇది కట్ చేసుకుంది అనుకోండి, ఇక్కడ ఒక మార్క్ చూపిస్తాం మీకు. ఒకవేళ ఇది కట్ అయింది అనుకోండి పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. కమాన్ ఎస్ కమాన్. ఇది కట్ చేసి ఇది కట్ అయిపోయి సస్టైన్ అయింది అనుకోండి వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. అంటే పైకే చూపిస్తుంది 54. ఇది ఎందుకు పైకి వెళ్ళట్లే? నేను మరీ దూరంగా కొనేసినానా? కమాన్. ఓకే, నిఫ్టీ కూడా కట్ చేసింది దాన్ని. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది పైకి వెళ్ళే ఛాన్సెస్. నిఫ్టీ అయితే ఒక ట్రెండ్లో నడుస్తుండే, మనం చూసుకున్నట్టయితే ఈ 2 నుంచి బయటికి వచ్చేసింది. సస్టైన్ అయితే పైకి వెళ్ళిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ డోంట్ కమ్ డౌన్ ప్లీజ్. వీక్ అవుతుంది మార్కెట్ ఎందుకట్లా? ఎందుకంటే కింది పడితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇది లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం సేఫ్. కమాన్, ఒక్క పుష్ ఇస్తే ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. కమాన్, సూపర్. ఎక్స్ట్రీమ్ కొట్టింది, పైకి రావాలి ఇంకా. 857 ఇక్కడ ఆపుతున్నారు ఎవరో. ఇది దాటేసిందంటే వెళ్ళిపోతుంది. సూపర్. కమాన్. కొటేషన్ ప్లస్లో వచ్చేస్తాం మన నుంచి. రైట్, 1000 రూపీస్ ప్రాఫిట్కి వచ్చేసాము. కమాన్, ఒక రాకెట్ లాగా కొట్టాలి ఇది. కమాన్ 5000. కమాన్, 6000 ప్రాఫిట్లో ఉన్నాము ఈ ట్రేడ్లో. మళ్ళీ 1000కి వచ్చేసాము. పైకి అయితే వెళ్ళాలి, మళ్ళీ కిందికి వచ్చేసింది. బట్ ఓవరాల్గా అయితే పైకి వెళ్తుంది. ఇప్పుడు నిఫ్టీ కూడా పైకి కొడుతుంది చూడండి. సో వెళ్తుంది ఇది పైకి. లెట్స్ వెయిట్. మంచి ప్రాఫిట్ తీసుకుందాం ఈరోజు మనం. డోంట్ వరీ, లాస్ వస్తే నో ఇష్యూస్, ఎక్స్పీరియన్స్కి హెల్ప్ అవుతుంది. నాకు తెలిసి అయితే ఎక్స్ట్రీమ్ పైకి వెళ్తుంది ఇది. సమ్వేర్ అరౌండ్ ఇది నేను మార్క్ చేసుకుంటా. మనం ఇక్కడ ఉన్నాం అనుకో, ఇది అట్లీస్ట్ ఇక్కడ దాకా వెళ్తుంది. 60 సమ్వేర్ అరౌండ్ ఇక్కడ దాకా వెళ్తుంది. ఒకవేళ యాక్చువల్లీ ఇక్కడ దాకా పెట్టుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. లెట్స్ మన టార్గెట్ రీచ్ అయితే మనకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. వస్తుందో లేదో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రా స్కాల్పింగ్ ట్రేడ్. యూజువలీ నేను ఇందాక చెప్పినట్టు మీరు 2000 పర్ డే ట్రేడ్ ఫాలో చేయండి. ఇది కొంచెం రిస్కీ ఉంటుంది. మీకు డబ్బుల మీద ఆశ ఎక్కువ ఉందంటే ఈ ట్రేడ్ అయితే తీసుకోకండి. ఎందుకంటే సడన్గా తగ్గడం, సడన్గా పెరగడం అదంతా అవుతుంటుంది అనమాట. మీరు సైకాలజీ మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వదు. సో 2000 పర్ డే అయితే మీకు ఐ థింక్ సమ్వాట్ మేనేజబుల్ ఫర్ యూ గైస్. ఇక్కడ ఎక్స్ట్రీమ్ పోయినప్పుడు సైకాలజీ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట. వీక్ అయిపోతే కొంచెం కష్టమవుతుంది. మీకు చూడండి కావాలంటే నా 4 years ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే నేను చూపిస్తాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, వితిన్ సమ్ మినిట్స్ ఇది ఇట్లా పైకి వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ దాకానే వెళ్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. ఇప్పుడు లైవ్ ట్రేడ్ నేను ఎక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఎక్కడ పాజ్ చేయట్లేదు, ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. ఇది ఇక్కడ దాకా వెళ్తుంది. నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ సగం కూడా వచ్చేసింది. బట్ ఇది ఇక్కడ దాకా వెళ్తుంది. 50 దాకా అయితే 100% వెళ్తుంది. విత్ 4 years ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఒకవేళ 50 దాకా వెళ్తే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో విత్ మై ఎక్స్పీరియన్స్ అని ఏం చెప్తున్నానంటే, అగైన్ ఈ ప్రైస్ ఏదైతే ఉందో 50 దాకా వెళ్తుంది విత్ ఇన్ మినిట్స్. మనం కరెంట్లీ 2000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము.
సో 50 దాకా వెళ్తే ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. చెప్పలే 40 దాకా వెళ్ళింది, 50 దాకా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి. ఫిఫ్టీ దాకా రాగానే ఎగ్జిట్ కొట్టేస్తా. సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినట్టే మార్కెట్ వెళ్తుంది. ఇది విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను, ఏదో సోది ఫ్లూక్లో ట్రేడ్ తీసుకొని అట్లా కాదు, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మన స్టాప్ లాస్ కొంచెం తగ్గించి ఇక్కడ పెట్టుకోవచ్చు. అది రాకెట్ ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నా. 42 రాకెట్ అయితే రుప్పని వెళ్ళిపోతుంది పైకి. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope, probably never, ever, 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 ever gonna happen. Oh no. Ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. ప్రాఫిట్ ట్రేడ్స్ ఎప్పుడు హోల్డ్ చేసుకోవాలి. లాస్ అయిపోతే మీరు హోల్డ్ చేసుకుంటారు చూడండి. ఎంత లాస్ అయినా లేదా ఆగుదాం, మార్కెట్ రివర్స్ అయిపోతుంది, మనకు డబ్బులు వచ్చేస్తాయని అనుకొని ఆగుతాం కదా. అట్లనే ప్రాఫిట్ కూడా కొంచెం ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి. మనం టార్గెట్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మనకి ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే వి విల్ బీ ఇన్ ప్రాఫిట్స్. మనకు పెద్ద లాస్ వచ్చినప్పుడు ఎట్లా హోల్డ్ చేస్తాం చూడండి. లేదు మార్కెట్ రివర్స్ అయిపోతుంది, నాకు అనుకున్న ప్రాఫిట్ వచ్చేస్తాను వెయిట్ చేస్తాను చూడండి. అట్లనే
ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా చాలాసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు చూస్తున్నట్లయితే నేను 5,000 రూపీస్ 4,000 రూపీస్ ప్రాఫిట్లో వస్తుంది, 4,500 4,800 అట్లా. నేను ఎగ్జిట్ కొట్టేయచ్చు, 4,000 తీసుకోవచ్చు దాన్ని. కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే రిస్క్ టు రివార్డ్ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిందంటే నేను ఎగ్జిట్ అయిపోతా అని చెప్తున్నా. ఇంత రిస్క్ మనం పెట్టినప్పుడు దానికన్నా డబుల్ త్రిబుల్ చబుల్ 10 సార్లు అయినా సరే యాజ్ పర్ మన ఇది ప్రకారం పెట్టుకోవాలి. నేను ఏమైనా ఎక్కువ కూడా 50కి వెళ్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా అని చెప్పిన. సో అక్కడికి వెళ్ళేదాకా జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, అప్పుడు మనకు రిస్క్ టు రివార్డ్ అవుతుంది. రిస్క్ టు రివార్డ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకు ఓవరాల్గా మనం ట్రేడింగ్ మన జర్నీలో మనం ప్రాఫిట్లో ఉంటాం అనమాట. రిస్క్ టు రివార్డ్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు 10 ట్రేడ్స్లో ఒకవేళ 8 ట్రేడ్స్ మనం గెలిచినా చూడండి 45, ఇంకొక 5 పాయింట్స్ అయిపోతే నేను టార్గెట్ రీచ్ అయిపోతుంది. సో రిస్క్ టు రివార్డ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో చూడండి అప్పుడు మనము ఓవరాల్గా మన మార్కెట్ జర్నీలో ప్రాఫిట్స్లో ఉంటాం అనమాట. మోర్ 2 పాయింట్స్ ఆల్మోస్ట్ రీచ్డ్, టచ్ అయింది, కిందికి వచ్చింది. బట్ ఐ థింక్ కమ్ ఆన్, ఐ నీడ్ టు సెల్ దిస్. మనం అనుకున్నట్టు కరెక్ట్ 50కి టచ్ అయింది, నేను చెప్పాలే. దట్స్ హౌ ఇట్ ఈస్. 10,000 ప్రాఫిట్లో ఈరోజు మనం ఎండ్ చేస్తున్నాం టుడేస్ సెషన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాఫిట్. నేను ఎక్కడ కొన్నా 143కి కొని, సారీ ఎక్కడ ఉంది 31కి కొని 45కి ఎగ్జిట్ కొట్టా. 45కి ఎగ్జిట్ కొట్టా. ఎందుకు కొట్టా అంటే కొంచెం కిందికి వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఒకసారి తినేస్తుంది అనమాట కిందికి. ఇది రప్పని వచ్చింది కదా. సో మనం చెప్పినట్టు ఎగ్జాక్ట్ చూడండి 40 50 నియర్ టు 50, 50 క్లియర్ అయిపోయిందా చెప్పలే, 50 దాకా వచ్చేసింది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇగో నేను చెప్పినట్టే అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ ల్యాండ్ ద డే టుడే తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.